10%, 90% బాబు పార్టీ సింబల్ చూస్తారు. జనసేనలో 99.9% పవన్ కళ్యాణ్, 0.01% ఎమ్మెల్యే వాళ్ళ ఫేస్ పనికొచ్చేది. అంతే కదా, అది అక్కడ కాన్సెప్ట్ ఉంటుందా లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అయితే 20% దాకా లోకల్ లీడర్ బలం ఉంటుంది. వైసీపీకి 5%, 10% ఉంటుంది లోకల్ క్యాండిడేట్, జగన్బాబు ఉంటుంది. అది కామన్ థింగ్ అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాబోయేటటువంటి రోజులలో కలిసినే మనం వెళ్తున్నాం అన్న సంకేతం ఇచ్చారు ఇందులో. ఇప్పుడు లోకేష్ నిన్న రాజమండ్రి వెళ్ళి మాట్లాడినా, ఈయన ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నా, మీరు ఉన్నాయి సర్దుకోండి, లోపల ఎవరు ఒకళ్ళకొకళ్ళు గొడవ పడకండి, తెలుగుదేశం ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడండి, అలాగే బీజేపీ వాళ్ళతో ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడండి, అవి సెటరేట్ చేసుకోండి, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేయించాల్సిన పని లేదు, లిస్ట్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడి చేపిస్తాను. అది పవన్ కళ్యాణ్ నేను చెప్పారన్నటువంటి పాయింట్ని ఇక్కడ వాళ్ళపై వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ అయింది కాబట్టి అంతవరకే ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మనం. అంటే వీళ్ళ పనితీరు, వీళ్ళ పరిపాలన కూడా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉండాలి అనే సంకేతం ఏమైనా ఇచ్చారా ఎమ్మెల్యేలకి? ఖచ్చితంగా. కాకపోతే సమస్య ఏంటంటే పాలనాపరమైన వ్యవహారంలో ఎమ్మెల్యే ఏం సర్టిఫికెట్లు ఇవ్వడు. రెసిడెంట్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏమైనా ఎమ్మెల్యే ఇస్తాడా? ఇవ్వరు కదా, అది అధికారులు ఇస్తారు, ప్రభుత్వమే ఇవ్వాలి, వాళ్ళకే అప్లై చేసుకుంటారు, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అప్లై చేయరు. అవి టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు,